ధమాకా, నో ట్యాక్స్ ధమాకా. మధ్యతరగతికి అతిపెద్ద ఊరట. 12 లక్షల వరకు నో ట్యాక్స్. ఎట్లుంది, అదిరిపోయింది కదూ మన బడ్జెట్ అంటూ సంబరం చేసుకున్నాం. కానీ ప్రకటించినంతసేపు పట్టలేదు ఆనందం ఆవిరి కావడానికి. అమెరికా డాలర్ దెబ్బకు మన రూపాయి బెంబేలెత్తిపోతోంది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా కనిష్ట స్థాయికి పడిపోయి బిత్తర చూపులు చూస్తోంది. మిడిల్ క్లాస్కు ట్యాక్స్ ఊరట లేకుండానే ఉసూరు అనిపిస్తోంది. ఇక మన రూపాయి బలపడదా? అమెరికా డాలర్ ముందు వెలవెలబోవాల్సిందేనా? అసలు ఎందుకు ఈ దుస్థితి? రూపాయి పతనానికి అమెరికాకు ఉన్న లింక్ ఏమిటి? ఇంకి పెళ్లి సుబ్బడి చావుకొచ్చిందంటే ఇదేనేమో. అమెరికా వాడికి జలుబు చేస్తే ప్రపంచం చీదినట్లు కెనడా వాడికి ట్యాక్స్ వేసినా మన రూపాయికే చిల్లు, చైనా వాడిపై సుంకం విధించినా మన జేబుకే ఎసరు, మెక్సికోపై పన్ను పోటు పడ్డా మన కరెన్సీకే పోటు అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. రూపాయి ఎందుకు పడ్డావే అంటే అంతా ట్రంప్ గారి టెంపరతనమే అని జవాబిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రేడ్ వార్ కు తెరలేపడంతో మన రూపాయి బక్క చిక్కి శల్యమైపోతోంది. చరిత్రలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి పడిపోయింది. గతేడాది డిసెంబర్ నుంచి రోజుకు పతనమవుతూ వస్తున్న రూపాయి మారకం విలువ ఫిబ్రవరి 3న అంటే సోమవారానికి ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయింది. చరిత్రలో తొలిసారిగా 87 రూపాయలు దాటి పడిపోయింది. ప్రస్తుతం డాలర్తో రూపాయి మారకం విలువ 87 రూపాయల 20 పైసల వద్ద ట్రేడ్ అవుతోంది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చాక తీసుకుంటున్న దూకుడైన చర్యలు ఇలా రూపాయి విలువ పతనానికి ప్రధాన కారణం. అమెరికా తన ప్రధాన వాణిజ్య భాగస్వాములైన కెనడా, మెక్సికో, చైనా వంటి దేశాలపై సుంకాల విధింపుతో డాలర్ బలపడుతోంది. ఇదే సమయంలో డాలర్ పైన ఎక్కువగా ఆధారపడ్డ ఆసియా కరెన్సీ మరింత పతనమవుతోంది. కిందటి సెషన్లో రూపాయి విలువ 86 రూపాయల 60 పైసల స్థాయిలో ఉండేది. సోమవారం ఒక్కసారిగా 0.70% పతనంతో రికార్డు స్థాయి కనిష్టానికి పడిపోయింది. ఇదే సమయంలో డాలర్ ఇండెక్స్ 0.30% పెరిగి 109.8 వద్ద కొనసాగుతోంది. చైనీస్ యువాన్ కూడా 0.50% తగ్గింది. ఇటీవల ట్రంప్ కెనడా, మెక్సికో దేశాల నుంచి దిగుమతి చేసుకునే సరుకులపై 25% సుంకం విధిస్తున్నట్టు ప్రకటించారు. చైనా వస్తువులపై 10% దిగుమతి సుంకం విధించారు. దీంతో అంతర్జాతీయంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. రూపాయి మరింత పతనం కావడంతో అంతర్జాతీయ అనిశ్చితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 0.73% పెరిగి బ్యారెల్ పై $72.22 వద్ద ఉంది. దిగుమతి బిల్లు భారమై దేశానికి ఆర్థిక లోటు తీవ్రమవుతోంది. భారత స్టాక్ మార్కెట్ సూచీలు కూడా సోమవారం సెషన్లో తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. అంతర్జాతీయ అనిశ్చితి సహా క్రూడ్ ఆయిల్ ధరలు, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై ప్రకటనలు, ఇదంతా కలిసి మన కరెన్సీపై ప్రత్యక్షంగానో పరోక్షంగానో తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. రూపాయి పతనం వివిధ రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంటుంది. నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతాయి. ముందుగా ద్రవ్యోల్బణం పెరుగుతుందని చెప్పొచ్చు. దీన్ని తగ్గించడానికి మళ్లీ ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచాల్సి వస్తుంది. స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. దిగుమతులు ఖరీదైపోతాయి. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నాక ట్రంప్ ప్రకటిస్తున్న నిర్ణయాల వల్ల డాలర్ ఇంకా బలపడి వర్ధమాన దేశాల కరెన్సీలు మరింత బలహీనపడే పరిస్థితి కనిపిస్తోందని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. మరి ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ రాణిస్తుండడం, ఇక్కడ బాండ్లపై మంచి ప్రతిఫలం వస్తుండడంతో మన దగ్గర విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయి. ఇదే ప్రధానంగా రూపాయి పతనానికి కారణమవుతోంది. కేంద్రం మధ్యతరగతి జీవులకు ఊరటనిస్తూ 12 లక్షల వరకు నో ట్యాక్స్ అని చాలా పెద్ద న్యూస్ చెప్పింది. దీంతో మిడిల్ క్లాస్ లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వడంతో 1,00,000 కోట్ల రూపాయలు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. దాంతో వినియోగదారుల కొనుగోలు శక్తి పెరగడమే కాదు, పరిశ్రమలకు మరింత ఊతమిచ్చేలా కేంద్రం చర్యలు తీసుకుంది. 12 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి నో ట్యాక్స్ అంటే దాదాపు 80,000 వరకు ఆదా అవుతుంది. ఆ డబ్బును మరో చోట ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే ఆనందం కొన్ని రోజులు కూడా లేకుండా చేశాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఎఫ్డీఐలు ఇండియాకొచ్చి పెట్టుబడి పెట్టే సంగతేమో గానీ ఇండియాలోని షేర్లన్నీ తెగనమ్మి డబ్బుల్ని విత్డ్రా చేస్తున్నారు ఫారిన్ ఇన్వెస్టర్లు. దీంతో రూపాయి మరింత కుదేలవుతోంది. రూపాయి పతనం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో 95 రూపాయల వరకు కూడా డాలర్ చేరుకునే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం ఉంది. మామూలుగానే మనది దిగుమతులపై ఆధారపడ్డ దేశం. దిగుమతులు అంతంత మాత్రంగానే ఉండడంతో రూపాయి బలహీనం దిగుమతులపై మరింత భారాన్ని పెంచింది. మనం విరివిగా దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్, బంగారం, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. బడ్జెట్ ప్రకారం తగ్గాల్సిన ఐటమ్స్ కూడా రూపాయి బలహీనపడడంతో మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. నిర్మలమ్మ వరాలు కాస్త ట్రంప్ శాపాలుగా మార్చేశారు. మెక్సికో, కెనడాపై 25%, చైనాపై 10% సుంకం విధించారు ట్రంప్.
మెక్సికో నుంచి అమెరికా ఆటోమొబైల్ పరికరాల్ని, కెనడా నుంచి ఆటోమొబైల్ వ్యవసాయ ఉత్పత్తుల్ని, చైనా నుంచి అత్యధికంగా కంప్యూటర్లు, సెమీకండక్టర్స్, బ్రాడ్కాస్టింగ్ ఎక్విప్మెంట్ దిగుమతి చేసుకుంటోంది. అంతేకాదు చైనా మెక్సికోలో కార్ల కంపెనీలు పెట్టి అమెరికాకు అమ్ముతోంది. ఈ విషయాన్ని కూడా ట్రంప్ ప్రస్తావించాడు. అందుకే ట్రంప్ ట్రేడ్ వార్ కు తెరలేపినట్టు తెలుస్తోంది. చమురు దిగుమతుల్లో ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది మన భారత్. 2022-2023లో ముడి చమురు దిగుమతుల ఖర్చు 12 లక్షల కోట్లకు చేరుకుంది. రూపాయి మారకం విలువలో వచ్చిన మార్పు ఫలితంగా ఇప్పుడు 60,000 కోట్ల రూపాయల అదనంగా భారం పడనుంది. చమురు ధరలు పెరిగిపోతున్న కారణంగా వాణిజ్య లోటు, ద్రవ్యోల్బణం ఎక్కువై ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంది. భారత్ ఏటా సుమారు 170 కోట్ల బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. దిగుమతుల ఖర్చుల్లో ముడి చమురు వాటానే 30% వరకు ఉంటుంది. రూపాయి మారకం విలువ ఏడాది కాలంలో ₹82.60 నుంచి ₹87కు పడిపోవడంతో దిగుమతి ఖర్చులు 5% వరకు పెరిగినట్లే. రోజువారీ చమురు దిగుమతుల ఖర్చులు దాదాపు 415 కోట్ల రూపాయల వరకు ఉండగా వీటితో పాటు రవాణా, ఉత్పత్తి ఖర్చులు కూడా పెరుగుతాయి. దీంతో అన్ని రకాల సరుకుల ధరలు ఆకాశాన్ని అంటబోతున్నాయి. పెరిగిన ఖర్చులు వినియోగదారుల ఖాతాల్లో వేయడం వల్ల ద్రవ్యోల్బణం కూడా ఎక్కువ అవుతుంది. ప్రస్తుతం రూపాయి పుంజుకునేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. చైనా, మెక్సికో, కెనడా ట్రంప్ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. ఇలాంటి చేష్టలతో తమను భయపెట్టేందుకు అమెరికా చూస్తోందని, కానీ తాము కాళ్లబేరానికి వచ్చే ప్రసక్తే లేదని ఇప్పటికే ఆ 3 దేశాలు హెచ్చరించాయి కూడా. సో ఈ వివాదం మరింత కొనసాగితే మాత్రం రూపాయి విలువ మరింత పతనం కావడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. మన రూపాయి బలపడాలంటే ట్రంప్ తెరదీసిన ఈ ట్రేడ్ వార్ కు బ్రేక్ పడాల్సిందంటున్నారు నిపుణులు.